హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత బ్లాగ్ చేస్తున్నాను. మార్నింగ్ పూజ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇప్పుడు దోశ చేస్తున్నాను. దోశ చట్నీ, మసాలా దోశ చట్నీ అండ్ ఆలూ ఫ్రై. టేస్ట్ అదిరిపోయిందండి. మా ఇప్పుడే టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా పాపకి హాఫ్ డే స్కూల్ కాబట్టి లంచ్ ఏం ఫాస్ట్గా చేయాల్సిన అవసరం లేదు. 11:30 కల్లా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లంచ్లోకి పప్పు అన్నం చేద్దాం అనుకున్నాను. ఇప్పుడే జెప్టోలో మెంతాకు, టమోటాలు, కూరగాయలు అయిపోయింటే కూరగాయలు అయితే ఆర్డర్ పెట్టేశాను. వచ్చేస్తాయి, తీసుకొని చేసేయడమే. మేమైతే ఇప్పుడు 11 అవుతా ఉంది. జెప్టోలో ఆర్డర్ పెట్టినవి అయితే వచ్చేసాయి. మెంతి కూర, టమోటాలు, పచ్చిమిరపకాయలు ఆర్డర్ పెట్టేశాను, వచ్చాయి. మెంతి కూర ఒలుస్తున్నాను పప్పులోకి వేయడానికి. ఈరోజు నేను మార్నింగ్ 7కే పూజ కంప్లీట్ చేసేసాను. ఆ శారీ కట్టుకోవడానికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది. అది కూడా ప్లీట్స్ సరిగ్గా రాలేదు, చూడండి ఎట్లా వచ్చినాయో. ఇంకేదోలే అని అలా వదిలేశాను. 1 ఇయర్ అయింది ఆ శారీ కొనుక్కొని. కట్టుకోవడం రాకని ఇన్ని రోజులు నేను కట్టుకోలేదు. అట్లా ఉండదు అనేసి నేను కట్టుకోలేదు అది. ఇంకా మెంతికూర అయితే ఒలిచేసుకొని పప్పుకైతే పెట్టేస్తున్నాను. ఫస్ట్ కందిపప్పు బదులు మొన్న కందిపప్పు లేదనేసి శనగపప్పు కూడా వేసిన. అది కూడా బాగుండింది పప్పు. నెక్స్ట్ ఉప్పు, చింతపండు, పచ్చిమిరపకాయలు, టమోటాలు, నెక్స్ట్ ఏంది మెంతికూర ఒలిచింది. ఈరోజు మెంతికూర ఎక్కువ అయింది దాంట్లోకి. ఇంకా ఏం చేద్దాం, మిగిలిచ్చింది ఏం చేస్తామని వేసేసాను దాంట్లోనే. తెల్లగడ్డలు, నీళ్ళు హాఫ్ పోసిన. ఆ నీళ్ళు కూడా చాలేదండి, తక్కువ అయిపోయినాయి. ఏం చేద్దాం, ఇంక వదిలేసా. తక్కువ అయిపోయింటే పాపకి పప్పు రసం కూడా తీయలేదు, అట్లనే ఎనిపేశాను. ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నా. పెట్టి 2 విజిల్లు అయితే వచ్చినాయి. అప్పుడే ఇట్లా ఉడికిపోయింది. ఇంకొక విజిల్ పెట్టాల్సిందేమో. అన్నీ ఉడికినాయి కానీ పచ్చిమిరపకాయలు ఉడకలేదు. ఏమో అవి వాటర్ కూడా లేవు. అవి నేను పక్కకు కూడా తీయలేదు. ఇంకేం చేయాలా అని అట్లనే ఎనిపేసిన. అవి సగం టమోటాలు, కందిపప్పు బాగా ఉడికినాయి. మిగతా అస్సలు కాలే. పచ్చిమిరపకాయలు ఏమంత కారం కూడా లేదు. మా పాపనే పప్పు తినింది. ఈరోజు ఎట్లా తిన్నారో. ఇంకా ఉత్త అన్నం తినబుద్ధి కాదు కాబట్టి అప్పడాలు అయితే వేయించుకుంటున్నా. అప్పడాలు ఇంకా మా పాపకి బ్యాట్లు ఉంటాయి కదా, అట్లాంటివి హార్ట్ షేప్వి వడియాలు వేసేసి వేయించుకుంటున్నా. ఈరోజు మా వారు నా శారీ చూసి, నా అద్దాలు చూసి అన్నారు. మా పాప కూడా పొద్దున్నేనే శారీ చూసి, మమ్మీ నువ్వు టీచర్ లాగే ఉన్నావు, మా సంగీత మ్యామ్ లాగా ఉన్నావు అన్నారు. మా సంగీత మ్యామ్ కూడా స్పెట్స్ పెట్టుకుంటుందంట. అట్లా ఉంది అని చెప్పింది. మధ్యాహ్నం వంట చేస్తుంటే ఎంత వేడిగా ఉందో అండి అక్కడ అయితేనా. ఎప్పుడెప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళిపోదామా అని ఫ్యాన్ వేసుకొని కూర్చుందామా అనిపిస్తుంది, అంతగా ఉన్నాయి. అవే అండి హార్ట్ షేప్వి. అవి పాప బాగా తింటుంది. మా పాప, నాకేమంతగా నచ్చవు. నాకైతే అప్పడాలు ఇష్టం. అప్పడాలు లేనిది ముద్ద దిగదు. అవి అయిపోయాక ఇంకా తిరువాత వేయడం స్టార్ట్ చేశాను పప్పుకి. ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి అన్నీ వేయించుకొని లాస్ట్లో తెల్లగడ్డ దంచుకొని దాంట్లోకి వేసుకుంటే స్మెల్ బలుస్తుంది. వచ్చేటప్పుడు కొంచెం బాగా వేగి మాడినాక పప్పు వేసుకోవడమే. పప్పు కూడా కొద్దిసేపు అట్లా వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్. ఆల్రెడీ అది గట్టిగా అయిపోయింది. ఇంకా దాన్ని వేయించడం వల్ల ఇంకా కొంచెం గట్టిగా అయింది ఆ పప్పు అయితే. ఇంకేం చేద్దాం, అట్లనే తినేసాము. నీళ్ళ పప్పు అయితే బాగుంటుంది. అంత గట్టిగా ఉన్న పప్పు ఏమంత బాగుండదు, నాకు నచ్చదు. ఇంకా నా వంటకాలు చూపిస్తారండి. అన్నం, పప్పు, అప్పడాలు, పెరుగు, అంతే. వంట అయితే అయిపోయింది. ఇంకా పాపను పిలుచుకొస్తే పాపకు తినిపించాలి. వస్తారు 12:30 అవుతుంది టైం. మా హస్బెండ్ వెళ్ళాడు తీసుకురావడానికి. ఇంకా వస్తే తినాలి.
స్కూలు 12:30కి వదిలేసి వస్తే నువ్వు ఎంతకు పిలుచుకొచ్చినావు? ఇప్పుడు టైం ఎంత? 1 ఉండి చూస్తానా, 1:30 అవుతుంది. 1 అవర్ ఏం చేసినారు మీరు? నేను చెప్పినా పిలుచుకురా పాపనని చెప్పినా, బాదం దాపిచ్చుకురా. ఎవరు చెప్పలే? నేను చెప్పలేదు కదా, మీరు పోయినారు. ఏం తాగేసి వచ్చినావు? బాదం పాల బాదం జ్యూస్? ఎందుకు తాగలే? ఫ్రూట్ జ్యూస్ తాగినాడు కదా. అబ్బా, ఆ హీటర్ ఏమైంది? దొరికిందా లేదా? హీటర్ కోసం మేము 2 రోజులు జను కదలద్దు. హీటర్ కోసం 2 రోజుల నుంచి గీజర్ పోయిందనేసి, అది దాన్ని హీటర్ చేసేది ఫిలమెంట్ పోయింది. దాని సైజ్ దొరకలేదు, కరెక్ట్ సైజు. ఈరోజు ఏదో దొరికిందంట. ఈరోజైనా రిపేర్ అవుతుందో లేదో ఫ్రెండ్స్. అన్నం తిందాం పదండి. టైం అయితే 4:30 అవుతుంది. ఇంకా టీ తాగడానికి పాలు పెట్టాను. పాలు షుగర్ వేసి పాపకి పక్కకు తీసేసి మళ్ళీ మేము టీ పౌడర్ వేసుకుందామని పాలైతే 1/2 లీటర్ పోసేసిన, కొన్ని వాటర్ పోసుకున్నా అంతే. మా వారు అసలు పాలల్లోకి నీళ్ళే వేయద్దు, ఎందుకు వేస్తావు అంటారు. పాలల్లో నీళ్ళు లేకోకుండా ఎట్లా అండి చేసేది? మా వారు అంతా విచిత్రం చేస్తారు. 2 సార్లు ఆడ మళ్ళీ కాగబెడతారని ఫస్ట్ కాగబెట్టి పాపకు పోసేసి ఇంకా దాంట్లోకి టీ పౌడర్ అయితే వేసేస్తాను నేను. ఎవరు చేస్తారు మళ్ళీ 2 సార్లని? ఇంకా మా గీజర్ రెడీ చేయడానికి వచ్చారు మెకానిక్. ఆ మెకానిక్ కూడా టీ కావాలంట, అందుకు టీ చేసి ఇస్తున్నా. టీ పౌడర్ ఎంత వెళ్ళా అని ఆలోచించా. నాకైతే బాగా చేసుకుంటా. నా టీ వేరే వాళ్ళకి అస్సలు నచ్చదు, ఎందుకంటే ఏమో నాకు కూడా తెలియదు. ముఖం ఎందుకు అట్లుందంటే తినేసి మధ్యాహ్నం పడుకొని నిద్రపోయి 4 గంటలకి లేచిన. అది కూడా మెకానిక్ వచ్చింటే లేచిన, లేదంటే లేయను. ఇంకా టీ వడగట్టి గ్లాసుల్లోకి చిన్న గ్లాసుల్లోకి పోస్తున్నాను. ఇంకా ఆఫ్ ఆన్ ఒకటి స్టాండ్ పెట్టుకున్నా, ఇంకా ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ టీ గ్లాసుల్లోకి పోస్తా అంటే కాలిపోతుందండి. అందుకు ఒకసారి పోసేసి మళ్ళీ ఇంకొంచెం ఉంటే దాంట్లో పోసుకుంటున్నా మళ్ళీ. ఇంకా నైట్ డిన్నర్కి టైం అయ్యింది. ఇంకా మెకానిక్ గీజరు, స్విచ్లు, ఎగ్జాస్టర్ పోయింటే ఆ ఎగ్జాస్టర్ అవన్నీ రెడీ చేసుకుంటుంటే ఇంకా నేనాడ వంట చేసుకుంటా కిచెన్లోనే ఉన్నారు. ఇంకా వంట చేసే టైం లేదు. మార్నింగ్ దోసపిండి ఉంటే ఆ దోసపిండి అయితే వేసేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.